ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యూన్గా నడిచే సంస్థ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి. అంత నమ్మకం, మీరు కూడా మా మీద అంత నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతతో మేము కూడా మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తా ఉన్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఏలూరు సిటీ సెంటర్లో, అంటే ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మీకు ఏలూరులోని పడమర వీధిలో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి. సో G+1 హౌస్ అనమాట. సో ప్రాపర్టీ అయితే పూర్తి వివరణ అయితే ఇస్తానండి. ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంట్రన్స్లో మీరు 4 బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. ఎంట్రన్స్లోనే పైకి స్టెప్స్ ఉంటాయి. G+1 హౌస్ అనమాట. ఓకే, సో స్టెప్స్ కింద 2 బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇవి ప్రజెంట్ అయితే వాడటం లేదు. ప్రజెంట్ ఏవైతే ఓల్డ్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఇది కూడా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ అనమాట. ఓకేనండి. సో పక్కనే మరి ఇక్కడ సందు ఉందండి. సందుకి డోర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. డైరెక్ట్గా చివరికి అయితే వెళ్ళొచ్చు. ఓకే, సో హౌస్ గురించి పూర్తి వివరణ ఇస్తానండి. A to Z మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పూర్తిగా మీరు వీడియో అయితే చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను తీసుకొచ్చి మీ ముందు ఉంచుతున్నానండి. మీరు అందరూ కూడా చూసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వాళ్ళకి ఒకవేళ హౌస్ అయితే చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా యూస్ అవుతాయి. ఓకేనండి. సో చుట్టూరు తిరగడానికి స్పేస్ ఉందండి. అంటే ఈ ఇల్లు స్థలానికి మధ్యలో ఉంటుంది, చుట్టూరు తిరగొచ్చు అనమాట. ఓకే, సో కింద భాగం ఏదైతే ఉందో అది నేను చూపిస్తానండి. ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే 2 డోర్స్ కలిగినటువంటి తలుపు అయితే ఉండటం జరిగిందనమాట. ఎంట్రన్స్ ఇదంతా హాల్ అండి. పూర్తి వీడియో అయితే చూడండి. మరి వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అది కూడా మీరు ఫాలో అవ్వండి. మీకు మంచి ప్రాపర్టీ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయండి. ఓకే, సో ఇది హాల్లో చూసుకున్నట్టయితే మొత్తం అలమార్లు ఈ విధంగా వాల్లోనే ఇవ్వడం జరిగిందనమాట. చూడండి. సో ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో లెఫ్ట్ సైడ్ అంటే హాల్లోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంటుంది. అది వచ్చేసి ప్రజెంట్ బెడ్రూమ్ లాగా యూస్ చేస్తూ ఉన్నారు. సో ఒకప్పుడు ఈ విధంగా డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట. ఓకేనండి. అయితే రూమ్స్ సైజెస్ వచ్చేప్పటికి చాలా పెద్దవి వస్తాయండి. ఓకే, చాలా పెద్దవిగా వస్తాయి. అదేవిధంగా కబోర్డ్స్ కూడా చూడండి. ఓల్డ్ టైప్లో ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి కబోర్డ్స్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన వాటితో పోలిస్తే కూడా అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో నేను మొత్తం అంతా కూడా క్లియర్గా చూశాను. ఓకే, సో 6x6 మంచం వేసుకున్నా కూడా చక్కగా చుట్టూరు తిరగడానికి స్పేస్ అయితే ఉంటుందండి. ఓకే, సో హాల్ నుంచి మనం ఒక బెడ్రూమ్ అయితే చూసాము. అదేవిధంగా కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ వస్తే ఇదొక బెడ్రూమ్ అండి. కాకపోతే దీన్ని మరొక హాల్ లాగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో యాక్చువల్గా ఇవన్నీ కూడా ఈ ఫ్రిడ్జెస్ కానివ్వండి ఇవన్నీ కూడా కిచెన్లో పెట్టుకోవచ్చండి. ఎందుకంటే కిచెన్ కూడా చాలా పెద్దదే. సో వాళ్ళైతే ప్రజెంట్ ఈ పక్కన అయితే వాడుతూ ఉన్నారు. ఓకేనండి. సో అది కూడా ఒక బెడ్రూమ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ బెడ్రూమ్ నుంచి కిచెన్ అనమాట. కిచెన్ చూసుకున్నట్టయితే చాలా పెద్దగా ఉంటుందండి. కిచెన్ చూసుకోవచ్చు. మీకు అంతా కూడా కబోర్డ్స్ అంతా కూడా కంప్లీట్ చేశారు. అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా టైల్స్తో ఫినిష్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో చుట్టూరు కూడా మీకు వస్తువులు పెట్టుకోవడానికి ప్లాట్ఫామ్ అయితే ఉంది. అదేవిధంగా పైన కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగిందనమాట. స్టోరేజ్ బాక్సెస్ అందులో కూడా ఓల్డ్ వస్తువులన్నీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా కిచెన్ నుంచి వేడైతే పోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ సౌకర్యం కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్ అయితే చూపించడం జరిగింది. అదేవిధంగా మీకు 24 అవర్స్ మోటార్ సదుపాయం అయితే ఉండడం జరిగిందనమాట. వాటర్కి ఎటువంటి లోటు అయితే లేదండి. సో ఇది కార్పొరేషన్ పరిధిలో ఉంది. సిటీ సెంటర్లో ఉందండి. మీకు పడమర వీధిలోనే లభిస్తూ ఉంది. అదేవిధంగా మరి బాత్రూమ్స్ వచ్చేసేపటికి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది మీకు వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. చాలా అంటే చాలా పెద్ద బాత్రూమ్ అండి. సో ఒకప్పుడు అంటే ఈ బాత్రూమ్స్ అన్నీ కూడా ఇంటికి బయట పక్క పెట్టుకునే వాళ్ళండి. ఇప్పుడైతే బెడ్రూమ్స్లోనే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అంత దూరం నడిచి రావాలి అన్నా కూడా మరి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సో ఇబ్బంది పడతారని ఈ రోజుల్లో కొత్తగా వచ్చే స్టైల్ ఏంటంటే బెడ్రూమ్స్లోనే బాత్రూమ్స్ అయితే ఇచ్చుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో అదేవిధంగా మరి స్టెప్స్ ఎక్కి మరి పైకి వెళ్తే కనుక ఏ విధంగా ఉంది
ఏంటనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఫేస్బుక్, ఇన్స్టా, అదేవిధంగా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన బడ్జెట్ మామ గ్రూప్ అనే పేరు మీద మనకి అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాము. అదేవిధంగా యూట్యూబ్లో థంబ్నెయిల్స్లో సోల్డ్ అవుట్ అని ఉంటే కనుక అయిపోయినట్లు లెక్క అనమాట. ఓకేనండి, అవన్నీ కూడా మీరు గమనించండి. ఓకే, సో ఇది చూసుకున్నట్టయితే సెపరేట్ మీటర్తో పైన మరొక భాగం అండి. ఎంట్రన్స్లో బాల్కనీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, అదేవిధంగా పైకి వెళ్ళడానికి కూడా మళ్ళీ స్టెప్స్ అయితే ఉన్నాయి. క్లాస్ ఏరియా అండి. ఓకే, సో ఇది రెంట్కి ఇచ్చుకున్న ఈజీగా మీకు 6-7 ఈజీగా వస్తుందండి రెంట్. ఎందుకంటే కింద చూసుకున్న డబుల్ బెడ్రూము, పైన చూసుకున్న డబుల్ బెడ్రూము. ఓకేనండి, చాలా స్పేసియస్గా ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు. వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే ఒకసారి విజిట్ అవ్వండి, ఫ్యామిలీ మెంబర్స్తో విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. డాక్యుమెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఇది గిఫ్ట్ డీడ్ ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి అనమాట. సో డాక్యుమెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది, మనం చూసాము. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా హౌస్ చూసిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్స్ జిరాక్స్ అయితే మీకు ఇస్తాము. అవి మీరు లీగల్గా అడ్వకేట్తో మీరు చెక్ చేయించుకోవచ్చు. ప్రాపర్టీ కాస్ట్ మార్కెట్ రీత్యా చూసుకుంటే సుమారుగా 80 లక్షల రూపాయల వరకు అయితే పలుకుతుందండి. కానీ ప్రజెంట్ మరి ఓనర్స్కి వేరే హౌస్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇదైతే అమ్మేద్దాము అనే విధంగా మరి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మరి చెప్పడం ముందు 70 లక్షలు అని చెప్పారు. అయితే సో ఎవరైనా సరే జెన్యూన్ బయర్స్ ఉంటే కనుక బేరం ఆడుకుంటే ఫైనల్గా 65 లక్షల రూపాయలకి అయితే ఇస్తారండి. అంతకంటే తక్కువగా ఇవ్వడానికి అవకాశం అయితే లేదు. ఒకవేళ మీరు సీరియస్ బయర్స్ అయితే కనుక ఏమన్నా 1 లక్ష 2 లక్షలు అటు మాట్లాడుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఎవరైతే కనుక ఈ హౌస్ మరి నచ్చితే కనుక వీడియో నచ్చితే వెంటనే సంప్రదించండి. హౌస్ వీడియో అయితే కనుక ఆ వీడియోలో నేను క్లియర్గా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చుట్టూరు కూడా బాల్కనీ ఉందండి. ఓకే, చుట్టూరు బాల్కనీ ఉంది, ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి, వెంటిలేషన్ ఉంది. అదేవిధంగా ఏలూరు సెంట్రల్లో అండి. మీరు జస్ట్ బైక్ స్టార్ట్ చేస్తే జస్ట్ 1 మినిట్లో మీరు ఫైర్ స్టేషన్లో ఉంటారండి. 1 or 2 మినిట్స్లో ఫైర్ స్టేషన్లో ఉంటారు. సో అంత దగ్గర అనమాట. ఓకేనండి, అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఇండియన్ స్టైల్ ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంటుందండి. కింద వచ్చేసేసి రెండు బాత్రూమ్స్, 2 కూడా వెస్టర్న్ ఇవ్వడం జరిగిందనమాట. చాలామంది ఓల్డ్ కన్స్ట్రక్షన్ బాగా ఇష్టపడతారండి. సో ఈ హౌస్ పరంగా చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో పర్సనల్గా వెళ్ళి విజిట్ అయ్యి మనం వీడియో తీసుకుని రావడం జరిగిందనమాట. డాక్యుమెంట్ కూడా చూడడం జరిగిందనమాట. సో చాలా అంటే చాలా బాగుందండి. ప్రాపర్టీ విషయంలో ఎటువంటి సందేహం అయితే మీకు అవసరం లేదండి. వచ్చి డైరెక్ట్గా మీరు ఫ్యామిలీతో విజిట్ అవ్వండి. మీరు కనుక సుమారుగా 65 లక్షల రూపాయలైనా మీరు మినిమం పెట్టగలిగే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. సో చాలా మంచి ఏరియాలో ఉంది. ఎటు చూసుకున్న హౌసెస్, రెసిడెన్షియల్ ఏరియా, కార్పొరేషన్ లిమిట్ అనమాట. ఓకే, తప్పకుండా కాల్ చేయండి. థ్యాంక్ యూ.